భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తి ప్రతినిధి మా నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ రాష్ట్రంలో పలు జిల్లాలో నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ స్థానాల్లో నిలిచినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇక ప్రతి వేసవిలాగే ఈసారి కూడా పెరిగినటువంటి విద్యుత్ వినియోగం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీడీ ఛార్జీలు కూడా జిల్లా విద్యుత్ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా లాగానే ఈ ఏడు కూడా ఎండలైతే మండాయని కూడా చెప్పొచ్చు. అంటే ఈ ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలైతే సేద తీరడానికి ఇటు ఏసీలు మరియు కూలర్లు కూడా అధికంగా వాడిన నేపథ్యంలో వారికి బిల్లులు కూడా అధికంగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క విద్యుత్ శాఖ అధికారులు ఈ బిల్లులతో పాటు ఏదైతే ఏసీడీ ఛార్జీస్ ఏదైతే విధించారో వాటిని చూసి ఇటు వినియోగదారులు అయితే వాపుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎక్కువ ఎండలు ఉండటంతో వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వీరి యొక్క పరికర అంటే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువ ఉపయోగించిన నేపథ్యంలో వీరికి విద్యుత్ బిల్లు అయితే అంటే అధికంగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. వీటిని వినియోగదారులు అయితే అంటే చెల్లించడానికి సిద్ధమైనా కూడా ఏదైతే ఏసీడీ ఛార్జీ విద్యుత్ శాఖ అధికారులు విధించారో వాటిని చూసి భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రతి అంటే ఎండాకాలంలో 3 నెలలు కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యుత్ వినియోగం అయితే అధికంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే మార్చి మొదట్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వినియోగము మే ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క వినియోగం అధికంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పోయిన ఏప్రిల్లో అయితే మనకు సుమారు 160 మిలియన్ యూనిట్ల విద్యుత్ అంటే కాల్తే ఈ ఏప్రిల్లో వచ్చేసి 161 మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా అంటే కాల్చినట్టుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఏదైతే మేలో వచ్చేసి 130 అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 133 యూనిట్లు కాల్చిన నేపథ్యంలో అంటే మిలియన్ యూనిట్లు వినియోగించిన నేపథ్యంలో ఈసారి 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా వినియోగదారులు అయితే వాడినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే విద్యుత్ వినియోగం పెరిగినా కూడా వాటిని చెల్లించేందుకు వినియోగదారులకు సిద్ధంగా ఉన్నా కూడా వీరు ఏదైతే విద్యుత్ అధికారులు అయితే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలను అధికంగా విధిస్తున్నారని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అంటే గత కొన్ని నెలల క్రితం కూడా విద్యుత్ అధికారులు ఈ విధంగా ఏసీడీ ఛార్జీలు విధించిన నేపథ్యంలో అప్పుడు ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా వినియోగదారులు కూడా ఆందోళన చేసే నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలను అప్పుడు అంటే సైలెంట్ అంటే తీసుకోవడం కొంతమందికి విధించిన ఏసీడీ ఛార్జీలు కూడా తీసుకోకుండా వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మరలా ఈ యొక్క ఏసీడీ ఛార్జీలను విధిస్తున్నట్టంటే ఇటు వినియోగదారులు అయితే ఒక ఆందోళన వ్యక్తమవుతున్నట్టుంది. ఎందుకంటే ఏదైతే గృహ వినియోగానికి వినియోగించేటటువంటి విద్యుత్ ఛార్జీలకు ఏదైతే వాణిజ్యపరంగా అంటే సెకండ్ గ్రేడ్ 2 కు విధించేటటువంటి ఏసీడీ ఛార్జీలను గృహ అవసరాలకు ఏదైతే వారికి కూడా అదే స్లాబ్ తోటి ఏసీడీ ఛార్జీలు విధిస్తుండటంతో ఏదైతే వారికి వచ్చిన కరెంటు బిల్లుకు ఈక్వల్ గా ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. సుమారు కొంతమందికి అయితే 5,000 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళకి కూడా మరలా 5,000 రూపాయలు ఏసీడీ ఛార్జీలు విధిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా అంటే కొంతమంది 10,000 నుంచి 20,000 వరకు కూడా ఏసీడీ ఛార్జీలు విధించిన పరిస్థితి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంది ఉంది. అంటే ఈ నేపథ్యంలో అంటే మొదటగా ఏదైతే మనం కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు సుమారు అంటే వీళ్ళకి డిపాజిట్ గా కొంత అమౌంట్ అంటే వారికి కట్టిన నేపథ్యంలో వారికి అంటే గృహ అవసరాల నిమిత్తము అదే విధంగా వాణిజ్య అవసరాల నిమిత్తం అని 2 కేటగిరీలు అయితే ఉంటాయి. అంటే ఈ 2 కేటగిరీలలో విద్యుత్ తీసుకొని ఎక్కువ విద్యుత్ వినియోగం ఎవరైతే చేస్తారో వారికి ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు మరలా ఈ యొక్క డిపాజిట్లని ప్రతి నెల బిల్లులు అయితే వీరు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా చూసుకుంటే విద్యుత్ వినియోగదారులకే ఆందోళన వ్యక్తపరుస్తున్నట్లుగా కూడా ఉంది. అంటే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు అనేటివి ఈ రేంజ్ లో ఎక్కువ అంటే ఏదైతే వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేయడానికి ఈ మార్గం ఎంచుకుందని వీడు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరందరూ కూడా కోరుకునేది అంటే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలని తగ్గించాలని ఏదైతే గృహ అవసరాల నిమిత్తం వాడుతున్న వాటికి ఏదైతే వాణిజ్య అవసరాలకి వినియోగించేటటువంటి అంటే వారికి ఉపయోగించే అంటే స్లాబులు ఏదైతే ఏసీడీ ఛార్జెస్ స్లాబులను గృహ అవసరాలకు విధించవద్దని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్. వేసవి కాలం కూడా పూర్తయిపోయి వర్షాకాలం వచ్చినటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే అడిషనల్గా ఏసీడీ ఛార్జీలు అనేవి పెంచడం ఏ విధంగా చూడొచ్చు? అంటే దీనికి సంబంధించిన వివరణ ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందా?
అయితే విద్యుత్ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏదైతే మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల్లో కూడా ఈ యొక్క విద్యుత్ వినియోగాన్ని అంటే వీరికి సరాసరి తీసి వాటికి సంబంధించిన యొక్క బిల్ అనేది ఈ జూన్ నెలలో అయితే ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అంటే ఏసీడీ చార్జెస్ రూపంలో అయితే జూన్ నెలలో వీరికి అంటే వీరికి అంటే వినియోగదారులకు ఈ యొక్క కరెంటు బిల్లులో వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా ఏదైతే విద్యుత్ అధికారులు చెప్తూ ఈ 3 నెలలకు సంబంధించి అధిక విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో అది జూన్‌లలో వినియోగదారులకైతే మేము ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఇస్తామని వారు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ వినియోగదారుల్లో మాత్రం అంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడం, అదే విధంగా ఇక విద్యుత్ వినియోగం అనేది పెరగడంతో అంటే విద్యుత్ వినియోగం పెరగడం నేపథ్యంలో వీరి కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితుల్లో ఇవే తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఈ జూన్ నెలలో ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు అనేటివి ఈ విధంగా ఇస్తుండటము చాలా బాధాకరమైన విషయం కూడా మరికొంతమంది ఏమని చెప్తున్నారంటే ఏదైతే ఏసీడీ ఛార్జీలు అంటే మునుపు అంటే గత 2 నెలల క్రితం 3 నెలల క్రితం చెల్లించినప్పటికీ మరలా కూడా ఏసీడీ ఛార్జీలు మాకు విధిస్తున్నారు అంటే వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే యాక్చువల్ గా ఏసీడీ ఛార్జెస్ అనేటివి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ వినియోగదారులకు అంటే వీళ్ళకి విధించాల్సి ఉండగా ఈ యొక్క విద్యుత్ అధికారులు మాత్రం ఈ యొక్క వినియోగదారుల పరంగా అయితే అంటే ఒక 3 నెలలు కాగానే మరలా ఏసీడీ ఛార్జీలు విధించడం ఏ విధంగానైనా కూడా వినియోగదారుల నుంచి ఈ యొక్క డబ్బులు వసూలు చేయాలని ఒక ధ్యేయం తప్ప మరో అంటే వేరే విధంగా ఆలోచించట్లేదని వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్.